సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శిగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులుగా పనిచేసినటువంటి కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవణ 9వ వర్ధంతి సందర్భంగా ఖమ్మంలో 11వ తారీఖున బహిరంగ సభ ర్యాలీ ఉంది కాబట్టి దీంట్లో విప్లవాభిమానులు విప్లవ శ్రేణులు అందరూ కూడా కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవణ సంస్మరణ సభకు హాజరు కావాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ రవణ బాల్య దశ నుండి విద్యార్థి దశ నుండి విప్లవోద్యమాలకు ఆకర్షితుడై చార్మజీందార్ గ్రూప్ నుండి కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారి పార్టీ నాయకత్వంలో చేరి నాటి నుండి తుది శ్వాస వరకు కూడా విప్లవోద్యమంలో అజ్ఞాతవాసంలో ఉంటూ తన చివరి శ్వాస వరకు కూడా అజ్ఞాతవాసంలో ఉండి మొత్తం ప్రతిఘటన దళాల్ని ప్రతిఘటన పోరాటాలని ముందు తీసుకుపోయిన చరిత్ర కామ్రేడ్ రవణకు ఉంది. కామ్రేడ్ రవణని స్మరించుకోవడం అంటే ఈ దేశంలో భారతదేశంలో నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని విజయవంతం చేయడం కోసమే అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన లేని త్యాగాలు చేసినటువంటి కామ్రేడ్ రవణ సంస్మరణ సభకు అధిక సంఖ్యలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.